ప్రారంభోత్సవానికి సిద్ధమైన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పెద్దపల్లి జిల్లా తెలంగాణ వైద్య విధాన పరిషత్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం సామాజిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం పూర్తయింది. ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన వైద్య పరికరాలను త్వరలోనే అమర్చబోతున్నామని తెలిపారు. ఇక్కడి సామాజిక వైద్యశాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి ఆధునిక వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన నందిమేడారం సిహెచ్సి చూద్దామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ బిల్డింగ్ అంతా కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్ ఒక 5 to 10% వర్క్ మిగిలి ఉంది, కానీ అది కూడా చేసేస్తామని కాంట్రాక్టర్ గారు చెప్పారు. సో ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకునే తరుణంలో మేము దీనికి హాస్పిటల్ ఓపెన్ చేయడానికి తగిన ఎక్విప్మెంట్కు తర్వాత మ్యాన్ పవర్కి మేము అన్నీ సిద్ధం చేసుకొని ఉన్నాము. అండ్ ఈ బిల్డింగ్ 5,75,00,000తోని జనవరి 2023 నాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్కి మేము కమిషనర్ గారికి టీఎస్ఎం ఐసిడిసి వాళ్ళకి రిక్విజిషన్స్ పెట్టాము. అతి త్వరలో ఎక్విప్మెంట్ వస్తాయి. అండ్ మ్యాన్ పవర్ కూడా కొంత రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు రావడం జరిగింది. ఆ మ్యాన్ పవర్ ఇప్పుడు పెద్దపల్లిలో వాడుకుంటున్నాము. ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యే ముందు ఆ మ్యాన్ పవర్ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. అతి త్వరలో ఇక్కడ గైనెక్, పీడియాట్రిక్ అండ్ అనెస్థీషియా డాక్టర్స్ని రిక్రూట్ చేసి ప్రసూతి సేవలు అయితే 24 గంటలు అందుబాటులోకి వచ్చేటట్టు చూస్తాం.